అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో అగ్గి రాజుకుందా? వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ డే 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా గొట్టిపాటి రవికుమార్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అయితే అద్దంకి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొత్త ట్విస్ట్ తోటి కూడా ఆయన బైక్పై అద్దంకి నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీకి సంబంధించి పలు సంచలనమైనటువంటి ఆరోపణలు చేయటం జరిగింది. అది కబ్జాకు గురైంది అని చెప్తూ కూడా అక్కడ కబ్జా చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని, నిజమైనటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలు దాదాపుగా 180 మంది మాత్రమే ఉన్నారంటూ ఆయన చెప్పటం, అద్దంకి రాజకీయాల్లో కూడా 150 మందే ఉన్నారు అని చెప్పటం కూడా అద్దంకి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించినటువంటి అంశం. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రి గొట్టిపాటిపై విమర్శలు చేస్తున్నా ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి. తాజాగా కూడా ఎన్టీఆర్ కాలనీకి సంబంధించినటువంటి వారంతా కూడా నిన్న ర్యాలీ నిర్వహించడం, డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం, ఆ ర్యాలీ సమయంలో కూడా వైసీపీ ఆస్తులు ధ్వంసం చేయకుండా పోలీసులు వాటిని అన్నింటినీ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయటం అద్దంకి రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అంశం. గొట్టిపాటి రవికుమార్ అనుచరులుగా చెప్పుకునే వారంతా కూడా అద్దంకిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఇనామూలు, చెరువులు, అదేవిధంగా కాలువలు వీటన్నిటినీ కూడా నిషేధిత జాబితా నుంచి ఈజీగా అక్కడ ప్రభుత్వ అధికారులపై మాటు వేసి వారితోటి కూడా లాభాపేక్ష చూయించి కొంతమంది రాయించుకుంటున్నారని చెప్పి అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ చెప్పేటువంటి అంశం. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అద్దంకిలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టపెట్టేందుకు అక్కడ అధికారులు కూడా పనిచేస్తున్నారని, ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు దానికి సంబంధించి కోర్టును ఆశ్రయించాలని ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ చింతలపూడి అశోక్ కుమార్ తెలియజేయటం జరిగింది. అయితే ఎన్టీఆర్ కాలనీ వాసులు నిన్న ర్యాలీ నిర్వహిస్తూ అక్కడ వారు కూడా చింతలపూడి అశోక్ కుమార్ మీద ఫైర్ అవటం జరిగింది. ఇది సమాచారం తెలియకుండా మాట్లాడుతున్నారని, ఈ భూములకు సంబంధించి తమకే చెందుతాయని వారు చెప్పినటువంటి సందర్భం. ఈ ఓర చెరువు ప్రాజెక్టుకు సంబంధించి కూడా అమృత 2.0 పథకం కింద కూడా దానికి సంబంధించి వారు ఎన్టీఆర్ కాలనీ వాసులు కూడా ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం చేయటం, అద్దంకి రాజకీయాల్లో అటు వైసీపీపై కూడా వారు ర్యాలీ నిర్వహించి అక్కడ ఘాటైనటువంటి విమర్శలు చేయటం, అద్దంకి నియోజకవర్గంలో అగ్గి రాజుకుందా అనే విధంగా ఫ్యాక్షన్ పాలిటిక్స్కి పెట్టినది పేరు అద్దంకి నియోజకవర్గం. అయితే ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గంలో అటు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఎవరికి వారు వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నిసార్లు విమర్శలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నటువంటి నేతలు స్పందించినటువంటి పరిస్థితి. ఈ ఎన్టీఆర్ కాలనీ సమస్య చాలా సున్నితమైనటువంటి సమస్య. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు జోక్యం చేసుకోవాలి, వాస్తవ పరిస్థితులు తేల్చాలా, అక్కడ నిజంగా ప్రభుత్వ స్థలం కబ్జా గురైందా, ఒకవేళ ఆయన చేసేటువంటి ఆరోపణలో వాస్తవంగా అనుకుంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దాన్ని పరిష్కరించాలి, పేదలకు న్యాయం చేయాలని వారు వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా కూడా మన విలేకరుల సమావేశంలో చెప్పినటువంటి అంశం. అయితే తాజాగా నిన్న ఎన్టీఆర్ కాలనీ వాసులు ర్యాలీ చేయటం అద్దంకి రాజకీయాల్లో కొంత కలవరం మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రభుత్వ భూముల వైపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పేదలకు చెందాలా, లేదంటే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే దానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని అద్దంకిలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, ప్రజలు కోరుతా ఉన్నారు.